పరిపాలన అంటే ఏంటంటే పరిపాలన ఎప్పుడు కూడా విధించలేదు, అది ఒక చేతిలో ఉండేది. ఎప్పుడంటే పాతకాలంలో ఏంటంటే రాజు చేతిలో ఉండిపోయేది, రాజు దగ్గర ఏంటంటే ల్యాండ్ లార్డ్స్ ఉండేవారు, వీళ్ళ చేతిలో పీసెంట్స్ వీళ్ళందరూ కూడా ఉండిపోయారు అనమాట. దానివల్ల ఏమైందంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ అనేది ఏర్పడి కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అనేది డెమోక్రటిక్ కింద ప్రజలు మేరకు మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేస్తే అధికారం అనేది ఒకరి చేతిలో కాకుండా మిగతా మినిస్టర్స్ వాళ్ళ చేతిలో ఉంటుంది. అది కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు మాత్రమే ఏర్పాటు చేస్తారు. అంటే మనం ఓటు పెట్టే అక్కడ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు అధికారం ఏం చేశారు ప్రజల చేతిలోనే ఉందన్నమాట. అంటే ఒక్క చేతిలో కాకుండా అందరి చేతిలో కూడా అధికారము ఉంది. ఒకవేళ అధికారం విధించాలని నిర్ణయిస్తే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం సాధ్యం కాదని భావించబడింది. కానీ ప్రజాస్వామ్య రాజ్యాల ఆవిర్భావంతో ఈ ఆలోచన ధోరణి మారింది. అప్పుడు ఏంటంటే ఒకరే అధికారం తీసుకపోతే అది అలవాటు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ప్రజల యొక్క సలహా తీసుకొని కదా ఏ అధికారమైనా వాళ్ళు చేయాలి. అలాగే రాజకీయ అధికారులన్నింటినీ ప్రజలే కోరబడేది ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. ప్రజాస్వామ్యంలో సపరిపాలన సంస్థల ద్వారా ప్రజలు తాము పాలించుకుంటారు. అంటే ఇది ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ పాలన అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారంటే ప్రజలు ఏం చేస్తారు, తమను తామే పరిపాలించుకుంటున్నారు. అంతే కదా, ప్రతిసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగలేదు కదా, మన సొంతంగా మనం నిర్ణయాలు తీసుకుని మనం సొంతంగా ఉంటున్నాం. కాకపోతే యాక్ట్స్ అనేవి కొన్ని మనకు వర్తిస్తాయి. ప్రభుత్వ విధానాల రూపకాలు ప్రతి ఒక్కరి మాటకు విలువ ఉంటుంది. అందువల్లే ప్రజాస్వామ్యంలో పాలనాధికారి వీలంత ఎక్కువ మంది పౌరుల మధ్య పంపిణీ చేయబడుతుంది. అంటే ఏంటంటే ప్రభుత్వంలో ఎక్కువగా అధికారం అనేది అందరి చేతిలో ఉంటుంది. అది ఎవరి మధ్యలో ఉంటుంది, పౌరుల మధ్యలోని ఆ అధికారం అనేది ఉంటుంది అనమాట. అక్కడే చెప్పారని చూడండి అంటుంది. బట్ దీస్ నోటీస్ అది చెప్పేసాం కదా, తర్వాత చూడండి. ఇన్ డెమోక్రసీ పీపుల్ రూల్స్ themselves through the institution of self government. In a good democratic government, due respect is given a diverse group and the views that exist in the society. Everyone has a voice in the shaping of public policies. Therefore, it is the follows that the democracy political power should be distributed among the many citizens as possible. అంటే ఈ మొత్తం కూడా ఎవరి మధ్యలో ఉంటుంది, సివిలైజేషన్ మధ్య ఉంటుంది అనమాట. ఏ అధికారమైనా పాలనించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.